5,000 జీతం నుండి 45 లక్షల ప్యాకేజీ. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో బిగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీవితంలో సక్సెస్ కావాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలా? లక్షల ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదవాలా? విదేశాల్లో మాస్టర్స్ చేయాలా? లేకపోతే మంచి ఉద్యోగం రావడం అసాధ్యమా? చాలా మంది యువత మనసులో తిరుగుతున్న ప్రశ్నలు ఇవే. కానీ ఈరోజు చెప్పబోయే కథ ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తోంది. నెలకు కేవలం 5,000 రూపాయల జీతంతో కెరియర్ ప్రారంభించిన ఒక యువకుడు కొన్ని నెలల్లోనే ఏడాదికి 45 లక్షల రూపాయల ప్యాకేజీ అందుకున్నాడు. ప్రస్తుతం నెలకు లక్షల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నాడు. డిగ్రీ లేదు, బీటెక్ లేదు, పెద్ద కాలేజీ బ్యాక్గ్రౌండ్ లేదు. అయినా సరే ఐటీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. కానీ ఈ కథలో అసలు ట్విస్ట్ అక్కడే లేదు. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా అతను ప్రతిరోజు ఒక భయంతో జీవిస్తూ ఉన్నాడు. తన దగ్గర 70 లక్షల రూపాయల ఆస్తి ఉన్నా కూడా ఒక చిన్న వెలితి అతన్ని వెంటాడుతోంది. అసలు ఆ భయం ఏమిటి? ఎందుకు అతను మళ్ళీ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు? ఈ కథ ప్రతి విద్యార్థి, ప్రతి ఉద్యోగి, ప్రతి తల్లిదండ్రులు తప్పకుండా వినాల్సిన కథ. చివరి వరకు చూస్తే డిగ్రీ కంటే స్కిల్ ఎందుకు ముఖ్యమో, అలాగే స్కిల్ ఉన్నా కూడా ఎందుకు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలో పూర్తిగా అర్థమవుతోంది. మన సమాజంలో చాలా సంవత్సరాలుగా ఒక అభిప్రాయం ఉంది. మంచి డిగ్రీ ఉంటేనే మంచి ఉద్యోగం వస్తుంది, ప్రముఖ కాలేజీలో చదివితేనే పెద్ద కంపెనీలో ఉద్యోగం వస్తుంది, లేదంటే జీవితంలో ఎదగడం చాలా కష్టమని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఈ అభిప్రాయంలో కొంత నిజం ఉన్నప్పటికీ ఇది పూర్తి సత్యం కాదు. ఎందుకంటే నేటి టెక్నాలజీ ప్రపంచంలో కంపెనీలు కేవలం సర్టిఫికేట్లను మాత్రమే చూడడం లేదు. మీరు ఏ పని చేయగలరు, సమస్యలను ఎలా పరిష్కరిస్తారు, కొత్త విషయాలను ఎలా వేగంగా నేర్చుకుంటారు, టీంతో ఎలా పనిచేస్తారు, ఇవి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ యువకుడి ప్రయాణాన్ని మొదటి నుంచి చూద్దాం. ఇంటర్మీడియట్ లో కామర్స్ చదివాడు. అంటే మొదటి నుంచే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. చాలా మంది అక్కడితో ఆగిపోతారు. కానీ ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. టెక్నాలజీ రంగంలో కెరియర్ నిర్మించుకోవాలని. అందుకే కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో చేరాడు. ఇదే అతని జీవితంలో మొదటి కీలక మలుపు. చాలా మంది ఒక తప్పు చేస్తారు, డిగ్రీ పూర్తయ్యాకే ఉద్యోగం వెతుకుదామని అనుకుంటారు. కానీ ఇతను అలా చేయలేదు. కోర్స్ పూర్తి కాకముందే ఒక చిన్న వెబ్ డెవలప్మెంట్ కంపెనీలో నెలకు కేవలం 5,000 రూపాయల జీతంతో ఉద్యోగం ప్రారంభించాడు. చాలా మందికి 5,000 జీతం అంటే అవమానంగా అనిపించవచ్చు. కానీ అతనికి అది జీతం కాదు, అనుభవానికి మొదటి మెట్టు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఇదే. కెరియర్ ప్రారంభంలో జీతం కంటే నేర్చుకోవడం చాలా ముఖ్యం. మొదటి ఉద్యోగం మీ జీవితాంతం అదే జీతంతో ఉండదు. కానీ మొదటి ఉద్యోగం నేర్చుకున్న నైపుణ్యం మాత్రం జీవితాంతం మీతో ఉంటుంది. ఆ చిన్న కంపెనీలో పనిచేస్తూ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు, క్లయింట్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు, ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేయాలో నేర్చుకున్నాడు. చిన్న కంపెనీలో పనిచేసే వారికి ఒక పెద్ద ప్రయోజనం ఉంటుంది. ఒకేసారి అనేక బాధ్యతలు వస్తాయి. అదే భవిష్యత్తులో పెద్ద కంపెనీలో ఎంతో ఉపయోగపడుతుంది. కొన్నేళ్ల పాటు ఇలా చిన్న చిన్న కంపెనీలు మారుతూ ముందుకు సాగాడు. ప్రతి కంపెనీ మారినప్పుడు అతని జీతం కూడా పెరిగింది. దీనినే కెరియర్ గ్రోత్ అంటారు. ఒకే కంపెనీలో చాలా సంవత్సరాలు ఉండడం కంటే సరైన సమయంలో మంచి అవకాశాలకు మారడం వల్ల నైపుణ్యం కూడా పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే కంపెనీ మారడం అంటే కేవలం జీతం కోసం మాత్రమే కాదు, కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడానికి, కొత్త బాధ్యతలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఈ ప్రయాణంలో 2021 సంవత్సరం అతని జీవితాన్ని మార్చేసింది. మొదటిసారి అతనికి నెలకు జీతం 1,00,000 రూపాయలు దాటింది. ఒకప్పుడు 5,000 రూపాయలు తీసుకున్న యువకుడు ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఇది ఒక్క రోజులో జరిగిన అద్భుతం కాదు, దాదాపు 8 ఏళ్ల కష్టానికి వచ్చిన ఫలితం. అక్కడితో అతను ఆగలేదు. మరింత అనుభవం సంపాదించాడు, మరింత నైపుణ్యం పెంచుకున్నాడు. కొంతకాలానికి నెల జీతం 1,80,000 రూపాయలకు చేరుకుంది. చాలా మందికి ఇక్కడే జీవితం సెటిల్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ టెక్నాలజీ రంగంలో ఒక్క విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మార్పు చాలా వేగంగా జరుగుతోంది. ఒక రోజు ఉన్న ఉద్యోగం మరుసటి రోజు ఉండకపోవచ్చు. అదే జరిగింది 2025లో. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో లే ఆఫ్స్ ప్రారంభమయ్యాయి. అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించారు. ఈ యువకుడు కూడా ఉద్యోగాన్ని కోల్పోయాడు. చాలా మంది ఇక్కడే మానసికంగా విరిగిపోతారు. కానీ అతను అలా చేయలేదు. ఎందుకంటే అతని దగ్గర ఒక గొప్ప అలవాటు ఉంది. సంపాదించిందంతా మొత్తాన్ని ఖర్చు చేయలేదు, పొదుపు చేశాడు. ఉద్యోగం పోయే సమయానికి అతని దగ్గర 11 లక్షల రూపాయల సేవింగ్స్ ఉన్నాయి. అదనంగా కంపెనీ నుంచి సెవరెన్స్ ప్యాకేజీ కూడా వచ్చింది. అందువల్ల కొత్త ఉద్యోగం వెతికే వరకు ఆర్థికంగా ఇబ్బంది పడలేదు. ఇదే ఎమర్జెన్సీ ఫండ్ యొక్క అసలు ప్రాముఖ్యత. చాలా మంది మంచి జీతం వచ్చిన వెంటనే ఖరీదైన కారు కొనేస్తారు, భారీ ఈఎంఐలు తీసుకుంటారు, అవసరం లేని ఖర్చులు పెంచుకుంటారు. కానీ అనుకోకుండా ఉద్యోగం పోయినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కథ మనకు నేర్పుతున్న రెండో పాఠం ఇదే. మంచి ఆదాయం వచ్చినప్పుడు
ముందు పొదుపు చేయాలి, తర్వాత ఖర్చు చేయాలి. ఉద్యోగం పోయిన తర్వాత అతను చేతులు ఎత్తేయలేదు. కొత్త అవకాశాల కోసం ప్రయత్నించాడు. తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. చివరకు అదే సంవత్సరంలో ఏడాదికి 45 లక్షల రూపాయల ప్యాకేజీతో మరో ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం నెలకు సుమారు 2,70,000 రూపాయల ఆదాయం పొందుతూ ఉన్నాడు. ఇక్కడితో కథ ముగియదు. ఇది ఒక సాధారణ సక్సెస్ స్టోరీ మాత్రమే అయ్యేది. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఇంతటి విజయాన్ని సాధించిన తర్వాత కూడా అతను తనను తాను పూర్తిగా విజయవంతుడిగా భావించడం లేదు. ఎందుకు? దానికి కారణం ఇంపోస్టర్ సిండ్రోమ్. ఇది ఒక మానసిక పరిస్థితి. ఇందులో మనిషి ఎంత పెద్ద విజయాలు సాధించినా తనకు నిజంగా ఆ అర్హత లేదేమో అని అనిపిస్తోంది. ఎప్పుడో ఒక రోజు అందరికీ నిజం తెలిసిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది విజయవంతమైన వ్యక్తులు కూడా ఈ భావనతో బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ యువకుడికి కూడా అదే అనిపించింది. తన దగ్గర రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ లేదు, కేవలం డిప్లొమా మాత్రమే ఉంది. అందుకే తనకంటే ఎక్కువ చదివిన వాళ్ళతో పోల్చుకుంటూ ఉండేవాడు. వాళ్ళు ఎక్కువ జీతం తీసుకుంటే తనలో అభద్రతా భావం పెరిగేది. ఇక్కడ ఒక గొప్ప జీవిత పాఠం ఉంది. మనం జీవితంలో ఎవరితో పోల్చుకుంటున్నామో అదే మన ఆనందాన్ని నిర్ణయిస్తోంది. ఎప్పుడు మనకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, మరింత పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, మరింత పెద్ద కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. పోలికలకు అంతం ఉండదు. అయినా కూడా ఈ యువకుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. తనలో ఉన్న లోటును గుర్తించి దాన్ని సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ ఏడాది జనవరిలో ఇగ్నోలో BCA కోర్సులో చేరాడు. ఇది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితాంతం నేర్చుకోవాలనే మనస్తత్వానికి ఉదాహరణ. ఇప్పుడు అతని ఆర్థిక ప్రణాళిక గురించి కూడా మాట్లాడుకుందాం. చాలా మంది అధిక జీతం వచ్చినా పొదుపు చేయలేరు. కానీ యువకుడు మ్యూచువల్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుబడులు పెట్టి దాదాపు 70 లక్షల రూపాయల నెట్వర్క్ నిర్మించుకున్నాడు. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. ప్రతి నెల క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం వల్లే సాధ్యమవుతుంది. ఈ కథ మనకు 5 గొప్ప పాఠాలు నేర్పుతోంది. మొదటిది, డిగ్రీ ఉపయోగపడుతుంది, కానీ డిగ్రీ ఒకటే విజయం కాదు. రెండోది, ప్రారంభ జీతం చిన్నదైనా నేర్చుకునే అవకాశం పెద్దదైతే ఆ ఉద్యోగాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. మూడోది, నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూనే ఉండాలి. నాలుగోది, మంచి జీతం వచ్చినప్పుడు పొదుపు తప్పనిసరి. ఐదోది, మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం తగ్గించాలి. అయితే మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి కెరియర్ ప్రయాణం ఒకేలా ఉండదు. ఈ కథ ఒక వ్యక్తి అనుభవం మాత్రమే. ప్రతి ఒక్కరికి ఇదే ఫలితం వస్తుంది అని చెప్పలేం. ఉద్యోగ అవకాశాలు, మార్కెట్ పరిస్థితులు, వ్యక్తిగత నైపుణ్యాలు, అనుభవం, ఇంటర్వ్యూ పనితీరు ఇవన్నీ కెరియర్ ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. అయినా ఈ కథలోని అసలు సందేశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. మనకున్న పరిస్థితులను కారణంగా చూపుతూ ఆగిపోవద్దు. మన దగ్గర ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు సాగాలి. చిన్న ఉద్యోగంతో మొదలైన పర్వాలేదు, కానీ ప్రతి సంవత్సరం మన విలువలను పెంచుకుంటూ వెళ్ళాలి. అదే నిజమైన కెరియర్ గ్రోత్. ఇప్పుడు మీలో చాలా మంది విద్యార్థులు ఈ వీడియో చూస్తూ ఉండవచ్చు. కొందరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు, మరికొందరు తక్కువ జీతంతో నిరాశగా ఉండవచ్చు. మీ అందరికీ ఈ కథ చెప్పే సందేశం ఒకటే: ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు, 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు అన్నదే ముఖ్యం. ప్రతిరోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి, ఇంగ్లీష్ మెరుగుపరచుకోండి, కమ్యూనికేషన్ పెంచుకోండి, టెక్నాలజీ నేర్చుకోండి, క్రమశిక్షణతో పొదుపు చేయండి. అప్పుడు మీ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు రావచ్చు. మరి మీ అభిప్రాయం ఏమిటి? విజయానికి డిగ్రీ ముఖ్యమా లేక స్కిల్స్ ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి కెరియర్, ఫైనాన్స్, మోటివేషన్, సక్సెస్ స్టోరీస్, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విశ్లేషణ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.